హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజైతే జాపర మొక్కలకు గూడు కట్టడానికి వెళ్తున్నామండి. చేనులోకి ఒక కొండెక్కాలన్నమాట. వెళ్తున్నాము నేను మా ఆయన కలిసి. ఒక 1.5 km ఉంటుంది, అందుకని బైక్ మీద వెళ్తున్నాము. చాలా దూరం కదండి. మా ఆయన బైక్ పెట్టడానికి కిందకి వెళ్తున్నారండి. పైకి వెళ్ళడానికి అవ్వదు కాబట్టి, కొండ ఉంది, కొండ ఎక్కలేము కాబట్టి బైక్ని కింద పెట్టేస్తున్నారు, దాస్తున్నారు అన్నమాట తుప్పల్లో. చాలా టైం పడుతుంది, మా ఆయన ఇంకా రావట్లేదు. ఎందుకంటే గుణపము, కత్తి అండ్ మాకు కావాల్సిన బాక్స్, లంచ్ బాక్స్ అండ్ గూడుకు కావలసిన వస్తువులు ఉన్నాయండి. నెట్ అండ్ వైర్లు అవన్నీ ఉన్నాయి. అందుకని లేట్ అయింది అనుకుంటా, వస్తున్నారు స్లోగా. రోడ్డు కింద బైక్ పెట్టేసి ఇక్కడ నుంచి రోడ్డు పైనుంచి మేము వెళ్ళాలండి. అండ్ రోడ్డు పైన పాయింట్, ఈ పాయింట్నే కొబ్బునూతి అంటారండి. కొబ్బునూతి అంటే, నూతి అంటే చిన్న ఊట అన్నమాట. ఆ ఊట నుంచి చాలా చల్లగా వస్తాయండి వాటరు. అవి వేసవికాలం నిత్యం ఉంటాయి. ఏదైనా పుల్లలకి వెళ్ళినప్పుడు కానీ మేము ఇక్కడికి వచ్చి సేద తీరి వాటర్ తాగేసి మళ్ళీ నడుస్తామన్నమాట ఇంటికి. మా ఆయన బాగా చాలా ఫాస్ట్గా నడిచేస్తున్నారు, నేనే అలసిపోతున్నాను. ఉండుండి ఎక్కడం కదండి. లగేజ్ పెట్టేసి మా ఆయన అయితే గుంజలు నరకడానికి వెళ్తున్నారండి. చూపిస్తాను. గుంజలు నరుకుతారండి, అంటే చిన్న చిన్న పచ్చి కర్రలు అన్నమాట. గూడు కట్టాలంటే కర్రలు కావాలి కదండి, అవి నరుకుతున్నారు మా ఆయన. అవి 3 వేసి కడతారనమాట గూడు. నెక్స్ట్ దాంట్లో చూస్తారు మీరు. నరుకుతున్నారు. ఇలా నరుకుతారండి. ఇలా నరికినవి కొంచెం పదును చేస్తారన్నమాట చివర్లో, ఎందుకంటే మట్టిలోకి గుచ్చాలి కాబట్టి కొంచెం సదును చేస్తారు. మనం పెన్సిల్ని ఎలాగైతే కట్ చేస్తామో ఆ విధంగా నరకాలన్నమాట. ఎందుకంటే భూమిలోకి గట్టిగా పాతారనమాట ఫిక్స్ అవ్వడానికి. అలా నరికితేనే అవి ఫిక్స్ అవుతాయి అన్నమాట. అన్నీ అలా చేసి పక్కన పెడుతున్నారండి. నెక్స్ట్ ఇవి పాతున్నారు. 3 వేస్తున్నారు జాపర మొక్కలకి. 3 వైపులు ఒక్కొక్కటి వేసి గట్టిగా ఇది చేస్తున్నారనమాట. ఇలా చేస్తే గట్టిగా ఉంటాయి అన్నమాట. నెట్ వేస్తున్నారండి, నెట్తో కడుతున్నారు. అన్ని వైపులకి స్ట్రాంగ్గా కట్టాలన్నమాట. పై వరకు. మా ఆయన అంత హైట్ చూసారండి. మా ఆయన అంత హైట్ పెట్టి కింద కడుతున్నారు. గట్టిగా కట్టాలి. మేక ఎంత చిన్న కన్నం నుంచి అయినా దూరిపోద్దండి. మూతి దూరు చేసిందంటే మనకు కష్టం. చిన్న మొక్క పైన మొవ్వు తినేసిందంటే మళ్ళీ జాపర చాలా సంవత్సరాల వరకు తొందరగా ఎదగదనమాట. అందుకని కింద నుంచి పై వరకు కడుతున్నారు. బాగా కడుతున్నారండి. ఓపిక కావాలండి ఇవి చెయ్యాలంటే. మా ఆయన చాలా ఓపికగా చేస్తున్నారండి. ఈ మొక్కలు 300 మొక్కలు వేయడానికి మేము వారం రోజులు తీసుకున్నామండి. ఈడింగ్ చేసి, మొక్కలు వేసి, కింద నుంచి అవి తీసుకొచ్చి చాలా కష్టపడి పైకి తీసుకొచ్చేసామండి. ఇంత తీసుకొచ్చేసినాక కనీసం దీనికి ప్రొటెక్ట్ చేయకపోతే చాలా కష్టం. వైర్లతో కడుతున్నారండి కింద, పైకి రాకుండా. ఒక 1 year వరకు కాస్తుందండి ఇలాగ పెడితే. ఇలా వైర్లతో కడితే కింద మధ్యలో ఎండ్ చివర్లో కడితే బాగుంటుంది గూడు. ఒక 1 year వరకు కాస్తే సరిపోద్దండి. మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ ఇలాగే చేస్తాము.
నెక్స్ట్ జనవరి తర్వాత మాకు సంక్రాంతి అయిపోయిన వెంటనే ఆవులు మేకలను వదిలేస్తారండి, కాయరన్నమాట. అందుకని ఇవన్నీ చేస్తున్నాము. ఇలా చేసుకోకపోతే మేకలు తినేస్తాయి. మళ్ళీ 2 ఇయర్స్ వరకు ఈ మొక్క అనేది పెరగదన్నమాట. అయిపోయిందని ఫినిష్ అయిపోయింది. ఒక 12 మొక్కలు గూడు కట్టామండి. ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా 4 అయిపోయింది, కిందకి వెళ్ళిపోతున్నాము. దిగడానికే బాగానే ఉంటుందండి ఈ కొండ, ఎక్కడానికే చాలా కష్టం. పుల్లలకి ఇక్కడికి వచ్చి వెళ్తామండి 1.5 km. ఇంకా దొరకట్లేదు ఇప్పుడు. పుల్లలకి రావాలంటే ఇక్కడ కూడా దొరకట్లేదు. చాలామంది గేసులు తీసుకుంటున్నారు. ఇప్పుడు చాలామంది పుల్లలకి ఎవరు రావట్లేదండి, ఎందుకంటే గేసులతో కానిచ్చేస్తున్నారు. దొరకట్లేదు ఎక్కడ కూడా. అక్కడండి రోడ్డు అక్కడ ఉంది, చాలా దూరం ఉంది మళ్ళీ నడవడానికి. నడుస్తున్నాము. అమ్మాయ వచ్చేసామండి కిందకి. ఇంకా మా ఆయన చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. వచ్చేసామండి. ఎప్పుడు పుల్లలు తీసుకొచ్చినా ఇందులోనే పెడతామండి. ఆగి వాటర్ తాగి బయలుదేరుతాం అన్నమాట. స్మైలింగ్ ఫేస్. వర్క్ చేసేసాం కదా, దాంట్లోనున్న ఆనందమే వేరండి. ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. మా ఆయన నవ్వు బాగుంటుంది, స్మైల్. బాయ్ అండి.